బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సింగరేణి కోసం తెగ కష్టపడిపోతున్నట్టుగా మీడియాలో వార్తలు చూస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కిషన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా టీవీలలో అలాంటి వార్తలు కనబడలేదు. కానీ టీవీలలో యాంకర్స్ చెప్తున్నారు. బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణిని కాపాడడం కోసం, సింగరేణి అభివృద్ధి కోసం తప్పించిపోతున్నారని, యూనియన్ గవర్నమెంట్లో మంత్రిగా తనకున్న స్థానాన్ని ఉపయోగించుకొని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి సింగరేణికి బొగ్గు బ్లాకులను ఇప్పిస్తున్నారని ఇట్లాంటి వార్తలు చెప్తున్నారు. ఎట్లా ఇప్పిస్తున్నారట? ఇప్పుడు చట్ట ప్రకారం ఎవరికి డైరెక్ట్గా బొగ్గు బ్లాకులు ఇవ్వడానికి అవకాశం లేదు. అదొక ప్రత్యేక పరిస్థితిగా చెప్పగలిగితే తప్ప ఎవరైనా సరే బిడ్డింగ్లో పాల్గొనాలి. వేలం పాటలో తక్కువ పాట పాడి బొగ్గు బ్లాకులు సాధించుకోవాల్సిందే. ఇలాంటి పోటీ సింగరేణికి అవసరం లేకుండా 3 బొగ్గు బావుల్ని కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి బిడ్డింగ్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే ఇప్పించారట. మరి ఆ యాంకర్కి ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పి ఉంటే, ఆయన అలాంటి ఆధారాలు ఏమన్నా ఉంటే, అలాంటి ఆదేశాలు ఏమన్నా ఉంటే చూపిస్తే మంచిది. వారు చెప్తున్న 3 బొగ్గు గనులు కూడా ఏది బిడ్డింగ్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా యూనియన్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాలతో సింగరేణికి ఇచ్చిందేమీ లేదు. అయితే అలాంటి జీవోనే రాకముందు, అలాంటి చట్టమే రాకముందు కేటాయించిన బ్లాకు, లేదా అలాంటి చట్టం వచ్చిన తర్వాత సింగరేణి బిడ్డింగ్లో పాల్గొని సాధించుకున్న బ్లాకు, అంతే తప్ప ఆ చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని పక్కన పెట్టి సింగరేణికి బిడ్డింగ్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే బొగ్గు గని కేటాయించడం అనే పని జరగలేదు. ఇది తప్పుడు ప్రచారం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరి బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు మీడియాలో ఇట్లాంటి ప్రచారాలు చేయించుకుంటున్నారా? బొగ్గు గనుల శాఖ మంత్రి లేదా బీజేపీ ఇలాంటి ప్రచారాలు చేయించుకోకపోతే ఇలాంటి వార్తలు చెబుతున్నటువంటి ఛానళ్లకు ప్రత్యేకమైన అవసరాలు ఏముంటాయి? అబద్ధాలు చెప్పడం ద్వారా వారు ఏమి సాధించాలనుకుంటున్నారు? తప్పకుండా అది బీజేపీ కోసము, యూనియన్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి మెప్పు కోసము చేయాలి. మరి వారి మెప్పు కోసం ఇలాంటి అబద్ధాలు చెబుతుంటే, ఇవి అబద్ధాలు, అలాంటి ఆదేశాలు ఏమీ లేవు అని క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అలాంటిదేమీ చేయలేదు. అంటే అబద్ధపు ప్రచారాలతో తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం, సింగరేణి కార్మికులను నమ్మించే ప్రయత్నం, వారి దృష్టి మరల్చే ప్రయత్నం, ఇది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పద్ధతులు అనుసరించాలా? ఇది దేశంలో అధికారం చెలాయిస్తున్న ఒక పార్టీకి అంతటి అప్రతిష్ట. ఆ మాత్రం స్పృహ పార్టీకి లేకపోతే వారు పరిశీలించుకోవాల్సిన అవసరం. సింగరేణి కార్మికులకు మాత్రం తెలుసు, సింగరేణి యాజమాన్యానికి తెలుసు. ఏది కూడా ఈరోజు యూనియన్ గవర్నమెంట్ దయతో ఇచ్చినటువంటి బ్లాక్ లేదు.